ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటికి శుభ శుక్రవారపు శుభాలు తెలియజేస్తున్నాను. మనం వాక్యం చదువుకుని మత్తయి 27:45-46 ఒకసారి చదవండి. కీర్తనలు 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, నీ యొక్క సిలువలో ప్రభా నువ్వు పలికిన 7 మాటల విషయంలో ప్రభా యేసయ్యా మేము వినుచుండగా తండ్రి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఇదిగో 4వ మాటగా ప్రభా యేసయ్యా, అల్పుని అయోగ్యుని ప్రభా, యోగ్యత అర్హత లేదు, నన్ను నిలబెట్టుకుని తండ్రి నా ద్వారా మాతో మాట్లాడమని, నువ్వే మహిమ ఘనత ప్రభావంలో పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటూ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి 27:45-46 చూసుకుంటే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆదేశం అంతటా చీకటి కమ్మెను. 46లో ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసిను. ఆ మాటకు నా దేవా నా చెయ్యి నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటలు అంటే యేసుప్రభు గారు సిలువని 9 గంటలకి వేయడం జరిగింది. 9 గంటల నుంచి 12 గంటల వరకు అయితే వెళ్తున్నది, కానీ 12 గంటల నుంచి 3 గంటల వరకు చిమ్మ చీకటి ఆ ప్రాంతంలో ఆవరించినట్టుగా ఇక్కడ ఉంది. అంటే ప్రకృతి కూడా ఆయన ఈ రీతిగా శ్రమ పడడం చూడలేకపోయిందనమాట. ప్రకృతి సృష్టికర్త చనిపోతున్నాడు అని పసిగట్టింది. ఆ దృశ్యాన్ని చూడలేక బాధతో చిమ్మ చీకటి కమ్మింది. భయంకర ఆ పరిస్థితిలో కూడా అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. అక్కడ బండలు పగిలిపోయి భూకంపం కూడా వచ్చింది అని భయంకరమైన పరిస్థితిని కూడా ప్రకృతి చూడలేక చీకటి కమ్మింది. మనం ప్రియమైన సోదరుడా సోదరి, ఈరోజు మనము ఎలా ఉన్నాము? ప్రకృతే చూడలేకపోయింది. మన సృష్టికర్త మనల్ని కూడా ఆయనే సృష్టించాడు. మనం ఏం చేస్తున్నాము? ఆయన సిలువ మన గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన సిలువలో పడిన బాధలన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ మనము అలాగే నామకార్థంగా మనము చేయుచున్నాము, ఆయన ఆరాధన చేయుచున్నాము. ఆ రీతిగా కాకుండా ఆయన సిలువని మనం ఎప్పుడు ధ్యానించుకోవాలి. నా దేవా నన్నెందుకు చేయి విడిచివద్దని ఆయన ఆవేదనతో బాధతో కూడుకున్న మాటలో ఆయన సిలువలో పలికాడు. ఆయన ఎందుకనంటే ఆయన సిలువలో అంత బాధ అప్పటి వరకు కూడా ఎంతోమంది భయంకరమైన శ్రమలు పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన ఏ విధమైన నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. మేడగదిలో ఇస్కరియోతు యూదా ఆయన విడిచిపెట్టాడు, అయినా సరే బాధపడలేదు. పేతురు ప్రభా ఎవరు విడిచిపెట్టినా సరే నేను విడిచిపెట్టను అన్న పేతురు కూడా ముమ్మారులు బొంకాడు. నాకు ఆయన అంటే ఎవరో తెలియదని బొంకాడు. అనేక మంది ఆయన యందు ఎన్నో మేలు పొందుకున్నారు. ఆయన రొట్టెలు తిన్నారు. ప్రజలే హోసన్నా జయమని పలికిన ప్రజలే ఆయన్ని సిలువ వేడి అన్నప్పుడు కూడా ఆయన బాధపడలేదు. కానీ తన తండ్రి తన చేయి విడిచినప్పుడు ఆయన మనోవేదనకు గురయ్యాడు. వేదనతో ఈ మాట పలుకుతున్నాడు, దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావని ఆయన అంటున్నాడు. భయంకరమైన వేదనలో ఆయన ఉన్నాడు. అయ్యో తండ్రి నా చెయ్యి నువ్వు కూడా నా చెయ్యి విడిచిపెట్టావని ఆయన ఎంతగానో బాధపడుచున్నాడు. ఆయన తండ్రి తన చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు? తండ్రి అసలు కుమారుని యెషయా 53వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 53:10 చదవండి. 53 ఓకే సరిపోదు. అసలు తండ్రి ఎందుకని ఆయన్ని ఇష్టపడలేదు? ఆయన నలుగుగొట్టకు తండ్రి కంటే ఇష్టమైందంట. ఎవరైనా మన తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరైనా నలగొట్టాలని ఇష్టపడరు, ఎవరు వ్యాధిని కలుగు చేయాలని ఇష్టపడరు. ఆ క్షణాన్ని తండ్రి చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే మన పాపంలో ఆయన మోస్తున్నాడు, మన అపరాధంలో ఆయన మోస్తున్నాడు. పాప పరిహార్థ బలిగా ఆయన సిలువ ఎక్కాడు. అందుకే తండ్రి అతని చేయి విడిచిపెట్టాడు. తండ్రి చేయి విడిచిపెట్టి పాప పరిహార్థ
బంధువులుగా ఎంచబడ్డాడో ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాడు. అందునిమిత్తమే తన తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు. చివరిగా తండ్రి కుమారుని చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే మనం మరణ భయంలో మనం తప్పించడానికి ఆయన తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. రక్షణని మనకి తేవడానికి ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డాడు. అందుకే తన కుమారుణ్ణి చేయి విడిచిపెట్టాడు. అలాగే మనకున్న వివాదమును తప్పించడానికి దేవునితో మనకు వివాదం ఉన్నది కదా. ఏదోను తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపం గురించి మనకు దేవునితో వివాదం కలిగింది. ఆ వివాదం నుంచి మనల్ని తప్పించడానికే ఆయన తన తండ్రి కుమారుడిని చేయబెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి. ఉగ్రత నుండి తప్పించడానికి, పాపపు రుణం తీర్చడానికి, మన దాస్యత్వం నుండి మనల్ని విడిపించడానికి, నీతిమంతులుగా చేయడానికి ఆయన తన తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. తన తండ్రి కుమారుణ్ణి ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికే ఆయన తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు. కానీ మనమేం చేస్తున్నాం? ఆయన చేయి పట్టుకోవడానికి ఆశపడుచున్నామా? మనం అనేక మార్లు మనము శుక్రవారం ఈ యొక్క గుడ్ ఫ్రైడేని వస్తున్నాము. 7 మాటలు మనం అనేక మంది చెప్పుచుండగా ఉంచున్నాము. మనం మాత్రము ఆయన తండ్రి చేపట్టుకుంటానికి మనకు సిద్ధపడుచున్నామా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ సంగమా, ప్రియ దేవుని కుమారులారా, ప్రియ సోదరి సహోదరులారా, ఈ క్షణం మీరు ఈరోజు భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము. ప్రవీణ్ అన్నగారి అటువంటి పరిస్థితి కూడా మనకు ఒక రోజు రావాల్సి వస్తుంది. అది తొందరలోనే ఉన్నది అని మనం తెలుసుకోవాలి. దేవుని చేయి విడిచిపెట్టడానికి మనము సిద్ధపడి ఉండాలి. అటువంటి సిద్ధపడి కలగాలంటే మన అపరాధములు, మన అతిక్రమములన్నీ విడిచిపెట్టి ఈరోజే రేపటి దినము మనది కాదు, మనది కాదు, ఈ క్షణమే మనది కాదు. ఇప్పుడు చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం బ్రతికుంటామో కూడా లేమో కూడా తెలియదు. అటువంటి భయంకర పరిస్థితిలో మనం ఉండగా కూడా మనము అశ్రద్ధ చేయుచున్నాం. ఏంటో మన లేఖనాల నెరవేర్పు కోసం అని మనం వస్తున్నాము. 7 మాటలు ఎంటాకి వచ్చాము. లేఖనాలు నెరవేరే కాబట్టి యేసుప్రభు గారు సిలువ ఎక్కారనే ఆలోచనతో మనం ఉన్నాము. కానీ ఈ యొక్క శుక్రవార దినాన్ని, ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రకృతి కూడా ఆయన యొక్క బాధను చూడలేకపోయింది. నువ్వు నేను అనేక మార్లు అనేక వీడియోలు చూస్తున్నాం. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో, సిలువలు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో. ఆయన ఎందుకు నీ కోసం సిలువలో శ్రమలు పడ్డాలి, బాధలు పడాలి? నీ యొక్క పాపం కోసం, నీ యొక్క అపరాధముల కోసం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిలువని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకృతి కూడా ఆయన బాధను చూడలేకపోయింది. నువ్వు అలాగే చూస్తూ ఉండిపోతున్నావా? ఒక్కసారి ఆయన సిలువని ధ్యానం చేద్దాం. ఆయన తండ్రి తన కుమారుణ్ణి చేయి విడిచిపెట్టాడు. నీ కొరకు నా కొరకు, నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి ఆయన చేయి విడిచిపెట్టాడు. నీ చెయ్యి నా చెయ్యి ఆయన చెయ్యి తండ్రికి ఇద్దాం. పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. తండ్రి మనందరము పరలోక రాజ్యంలో ఉందాం. తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు తాత్కాలికమే, తర్వాత తనను చేర్చుకున్నాడు. ఆ రీతిగా కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను తన కుమారునిగా కుమార్తెనిగా తండ్రి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచన చేద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దయచేసి ఈరోజే నువ్వు ఆయన పట్టుకోవడానికి సిద్ధపడతావని ఈ యొక్క కొద్ది మాటలు చెప్పుకుంటూ, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా తక్కువ సమయంలో